హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు మీకు క్రీమ్ బన్స్ చేసి చూపిస్తానండి. మనం బేకరీస్లో చూస్తాం కదా క్రీమ్ బన్. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడు అమ్మతో పాటు వెళ్ళినా కానీ అమ్మ నాకు క్రీమ్ బన్ కొనియమ్మా అంటాను. నాకు చాలా ఇష్టం క్రీమ్ బన్. అది ఇంట్లోనే నేను చేసి చూపిస్తానండి. ఇది ఈస్ట్, డ్రై ఈస్ట్. ఇది డ్రై ఈస్ట్ ఎక్కువ వేసుకోవద్దు. మనకి ఫుల్ స్పూన్ వద్దు, కొంచెం అయితే చాలు. అలాగే మిల్క్ అండి, ఇదిగోండి మిల్క్. ఈ ఈస్ట్ని కలిపి కొంచెం పక్కన పెడదాం. అలాగే కొంచెం షుగర్ అండి. మిల్క్ కూడా మనకి మిల్క్ బాగా వేడిగా ఉండొద్దు, గోరెచ్చగా. ఓకే, ఇదంతా కలిపేసేసి దీనికి మూత పెట్టి పక్కన పెడదాం ఒక్క 20 మినిట్స్ అలాగా. అంతలోపల మీరు వెళ్ళి నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి మూత అయితే పెట్టేద్దాం. ఓకే, ఇది మైదా పిండి నేను 1.5 కప్ తీసుకున్నాను. దీంట్లో 1 కప్ పౌడర్ షుగర్ వేసుకుందాం. ఇప్పుడు పొంగిన ఈస్ట్ అయితే వేసేసుకొని మైదా పిండి స్టిక్కీగా కలుపుకోవాలి. మీకు చూపిస్తాను అది. చూసారా అండి, ఇలా ఉండాలండి పిండి అనేది అతుక్కుంటా. దీన్ని బటర్ పోసేసి ఇదంతా పక్కన పెడదాము. అలాగే ఇంట్లో ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే కనుక అది తీసి బాగా నీట్గా తడుపుకొని పిండేసేసి వాటర్ అనేది లేకోకుండా నీట్గా పిండేసుకొని అది కప్పాలి. ఇప్పుడు దీనికి బటర్ వేస్తాను. దీన్ని అంతా కలిపే విధానంలోనే ఉంటుందండి మీకు బన్ వచ్చే ప్రాసెస్ అంతా. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటరు ఇలా వేసేసి దీనికి బాగా మళ్ళీ తర్వాత కలపాలి. నాకు బేక్స్ అంటే చాలా ఇష్టం అండి. నాయి చాలా ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఇలాగా ఓవెన్లో అయితే కాదండి మనం చేసేది అంతా స్టవ్ మీదనే చేద్దాం. ఓకేనా? ఓవెన్ కొందాం. ఓకే, ఒక క్లాత్ అనేది కప్పేద్దాం ఒక్క నిమిషం. ఇదిగోండి వెట్ క్లాత్ అనేది కప్పేస్తున్నాను. ఇది 1 అవర్ అయితే వదిలేయాలండి. ఇది వెట్ క్లాత్, ఎలాంటి గాలి వెళ్ళకుండా నీట్గా చూసుకొని ఇలా వేసేసుకోండి. ఓకేనా? చాలా ఈజీ అండి బన్ను. ట్రై చేయండి ఇంట్లో. 1 అవర్ తర్వాత అయితే చూద్దాం ప్రాసెస్ ఏంటో. యూస్ చేయలేని కుక్కర్లో సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకొని ఒక 5 నిమిషాల దాకా ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని హీట్ చేసుకుందాం మూత పెట్టి. ఇప్పుడైతే మన పిండి ఎలా ఉందో ఏంటైతే చూద్దాము. ఇప్పుడైతే స్టార్ట్ చేసేసుకుందాము బన్ ఎలా చేయాలో ఏంటనేది. బటర్ అనేది అప్పుడు మీకు చేతులకి అంటకుండా ఉంటుంది. ఇదిగోండి చూసారా పొంగింది. ఈ పిండిని అయితే బాగా కలుపుదాము. ఒక 3-4 మినిట్స్ దాకా అయితే కంటిన్యూస్గా అయితే కలుపుదాము. అప్పుడైతే బన్స్ చాలా బాగా వస్తాయి. మనం పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా పొంగుతాయి, అంత బాగా వస్తాయి బన్స్ అనేది సాఫ్ట్గా ఫ్లఫీగా. ఈ టైంలో మీరు పొడి పిండి వేసుకోవడాలు అలాంటివి ఏం చెయ్యొద్దు. బాగా కలుపుకొని చూపిస్తా. ఇదిగోండి పిండి అనేది అతుక్కోకూడదు. ఓకేనా? దీన్ని ఇంకా ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకేనా? ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి దీన్ని అయితే నైఫ్ తోటి మనం ఎన్ని వస్తాయి ఏంటో చూసుకొని సైజ్ కూడా చూసుకొని కట్ చేసుకుందాం. ఓకేనా? ఓకేనండి. ఓకేనా? ఇప్పుడైతే
మనకు కావాల్సిన షేప్లో మనం చేసేసుకుందాం. ఇదిగోండి కట్ చేసింది. నాకైతే 2 పీసెస్ వచ్చినాయి. మిగతా ప్రాసెస్ చూద్దాం. దీన్ని తీసేద్దాం. మనకి బన్ ఏ షేప్లో ఉంటుందో చూసుకోవాలి. మందం కూడా కంపల్సరీగా చూసుకోవాలండి. మనకి బన్ ఏ షేప్లో ఉంటుందో ఏంటో చూసుకొని మనం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేద్దాం. నాకైతే 2 బన్స్ వచ్చినాయి. అలాగే ఆ ప్లేట్కి బటర్ మొత్తం అప్లై చేసి ఆ తర్వాత బన్స్ అనేది పెట్టండి. అది బేక్ అయినాక ఇంకొంచెం పెద్ద సైజ్ అవుతాయి, చూసుకోండి. అనేది పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకోండి. నేను అడ్జస్ట్ చేసి వేస్తానండి, పెడతాను. ఓకే. పైన మనం మిల్క్ వాష్ ఇవ్వాలండి. ఇది ఎగ్లెస్ బన్ కదా. నేను ఇది కుక్కర్లో పెట్టానండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాము. పెట్టేసేసి ఒక 40 మినిట్స్ అయితే మనం వెయిట్ చేయాలి. హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, మిగతాదంతా లో ఫ్లేమ్లోనే. ఓకే. ఇదిగోండి విప్పింగ్ క్రీమ్ అయితే తయారు చేద్దాము. కింద ఐస్ ఉండేలా చూసుకోండి. పైన ఇంకొక గిన్నెలో విప్ క్రీమ్ ఉండాలి. ఓకేనా? ఇది ఇలా కలుపుతూ ఉంటే వస్తుంది విప్ క్రీమ్ అనేది. మీరు ఏం చేస్తారంటే మిషన్ ఏమైనా ఉంటే కనుక మిషన్ తోటి చేసేసుకోండి. అదైతే మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది చాలా లేట్ అండి. ఇదంతా వచ్చినాక నేను మీకు చూపిస్తాను. ఓకేనా? అంతలోపల బన్స్ అనేటివి ఆ కుక్కర్లో తయారవుతూ ఉంటాయి. ఇదిగోండి ఇలా చేస్తున్నాం కదా, ఇంకా రావాలి. ఇంకొంచెం సేపు ఇట్లా బీట్ చేస్తే వచ్చేస్తుందండి. ఏదేమైనా మిషన్ ఉంటే కొంచెం సులువుగా అయిపోతుంది. మనం చేతితో చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల బన్స్ కూడా రెడీ అవ్వడానికి వచ్చినాయి. ఓకేనా? ఇదిగోండి ఫైనల్గా క్రీమ్ అయితే ఇలా వచ్చింది. ఓకేనా? జార్ ఉండకూడదండి, ఏదేమైనా మిషన్ ఉండాలి. ఓకే. ఇది పక్కన పెట్టేద్దాం. దీంట్లో షుగర్ కలుపుకోవాలి. చాలా ఇదేంటిగా కలపాలి. షుగర్ పౌడర్ కలపండి. ఓకేనా? షుగర్ పౌడరు బాగా మిక్సీలో పెట్టి గ్రైండ్ చేసేసిన పౌడర్ ఉంటుంది కదా, అది కలపండి. నేను మీకు అది ఈ విప్పింగ్ క్రీమ్లో షుగర్ అనేది మనకి ఎంత స్వీట్నెస్ కావాలో ఏంటో చూసుకొని వేసుకొని జాగ్రత్తగా అయితే కలుపుకుందాము. ఇది మనం చేత్తో చేసాం కాబట్టి విప్పింగ్ క్రీమ్ అనేది షుగర్ అయితే వేసుకొని జాగ్రత్తగా అయితే కలుపుకుందాము. అలాగే విప్పింగ్ క్రీమ్కి కరెక్ట్ టెంపరేచర్లో ఉండాలి, కూలింగ్లోనే ఉండాలి. కింద బౌల్లో కూల్ వాటర్ అనేది ఉండాలి కంపల్సరీ. షుగర్ కలిపేటప్పుడు మళ్ళీ టెంపరేచర్ అటు ఇటు అయితే కరిగిపోతుంది క్రీమ్ అనేది. చాలా జాగ్రత్తగా కలుపుకున్నాం కదండి. ఇంకా మనం బన్స్ ఎలా వచ్చినాయో ఏంటో చూద్దాం. చూసారండి ఎంత చక్కగా బేక్ అవుతున్నాయో. ఇంకొంచెం ఒక 20 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇది బాగా చల్లారిపోయినాక ఇదిగోండి క్రీమ్ బన్ను. ఇంకొకటి కూడా ఇలాగే చేస్తాను. ఓకేనండి. మీకు ఇంట్రెస్ట్ అయితే టూటీ ఫ్రూటీ అలాంటివి ఏమైనా డెకరేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నా దగ్గర అయితే అవైలబుల్ లేదండి. సో ఇదే. సో ఫైనల్గా మన క్రీమ్ బన్ అనేది రెడీ అయ్యిందండి. బాయ్ ఫ్రెండ్స్.